జాతీయ ఉత్తమ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. శనివారం నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి సతీ సమేతంగా వెళ్లారు అల్లు అర్జున్. భార్య స్నేహారెడ్డితో కలిసి శిల్పా రవి ఇంటిని సందర్శించారు. నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ తరపున బరిలో నిలిచిన శిల్పా రవికి మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ వచ్చారనే సమాచారంతో శిల్పా రవి ఇంటి వద్దకు భారీగా అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అయితే అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే కారణంతో పోలీసులు అల్లు అర్జున్ శిల్పా రవి మీద కేసు నమోదు చేశారు. మరోవైపు నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ స్నేహితుడు. ఈ నేపథ్యంలో స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారు. గత ఎన్నికల సమయంలో కూడా శిల్పా రవికి తన మద్దతు తెలియజేశారు అల్లు అర్జున్. అయితే ఈసారి ట్వీట్ చేస్తే సరిపోదని అందుకే ఇంటి వద్దకు వచ్చి రవికి మద్దతు తెలియజేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. నంద్యాలకు వచ్చిన అల్లు అర్జున్కు శిల్పా రవి దంపతులు కూడా అదే స్థాయిలో స్వాగతం పలికారు. అభిమానులు కూడా గజమాలలతో అల్లు అర్జున్కు స్వాగతం పలికారు. బన్నీ వాహనాల వెంట భారీ ర్యాలీగా వెళ్లారు. వేలాది మంది అభిమానుల మధ్య శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఇంటిపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా రవికి వైసీపీ మరోసారి టికెట్ ఇవ్వగా టీడీపీ మాత్రం సీనియర్ నేత ఫరూక్ను బరిలోకి దింపుతుంది. భూమా ఫ్యామిలీ మద్దతుతో పాటుగా మైనారిటీ ఓటు బ్యాంకు కలిసే వస్తుందనే ఆలోచనతో టీడీపీ అధిష్టానం ఫరూక్కు ఛాన్స్ ఇచ్చింది.